హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. చాలా స్పష్టంగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపిస్తారని రాజమౌళి స్పష్టంగా చెప్పేశారు. అయితే చరిత్రలో ఈ ఇద్దరు కలవలేదు, కానీ త్రిబుల్-ఆర్లో కలుస్తారు. అందుకే దీన్ని జక్కన్న హిస్టారికల్ ఫిక్షన్ అంటున్నాడు. అంటే చరిత్రను టచ్ చేస్తూ ఎక్కువ కల్పనను జోడించడం. దీన్ని బట్టి చరణ్ రామరాజుని, తారక్ కొమరం భీంని తరహా వ్యక్తిత్వాలను కలిగి ఉంటారు తప్ప నిజంగా వాళ్ళ కథలే అయితే ఇవి బయోపిక్స్ అవుతాయి. యుక్త వయసుకు వచ్చిన రామరాజు కొన్నాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారు. తన కోసం ఎదురు చూస్తూ ప్రాణాలు పెట్టుకున్న మరదలు సీతను కాదని ఉద్యమం వైపు అడుగులు వేసి విప్లవ వీరుడిగా మారతాడు. ఇదే తరహాలో 1901లో పుట్టిన కొమరం భీం నిజాం పాలనను ఎండగట్టిన వీరుడు. ఈ ఇద్దరు గెరిల్లా యుద్ధ తంత్రాలలో ఆరితేరిన వారు. ఇప్పుడు ఈ లక్షణాలనే రాజమౌళి తన హీరోలకు ఆపాదించి వెండితెరపై కలపబోతున్నాడు. మోటార్ సైకిల్ డైరీస్ అనే ఇంగ్లీష్ సినిమాలో చెగువేరా పాత్ర తాలూకు చిత్రం తనను విశేషంగా ఆకట్టుకుందని, త్రిబుల్-ఆర్లో అలాంటి ట్రీట్మెంట్ ఇచ్చే హింటిని డైరెక్ట్గా ఇచ్చేశాడు. మొత్తానికి త్రిబుల్-ఆర్ కథకు సంబంధించి చాలా వరకు మబ్బులు వీడిపోయాయి అనేసి చెప్పవచ్చు. ఇక రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి ఏ స్థాయిలో పోరాటాలు చేయబోతున్నారో ఊహించుకుంటేనే అభిమానులకు కాళ్ళు చేతులు నిలవడం లేదు అనేసి చెప్పవచ్చు. ఇక వచ్చే ఏడాది 2020 జూలై 30 థియేటర్లలో జరిగే హంగామా ఓ రేంజ్లో ఉండబోతుంది అనేసి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జూలై 30వ తారీఖు మాత్రం అన్ని రికార్డులను బద్దలు కొట్టే రేంజ్లో త్రిబుల్-ఆర్ ఊచకోత కొయ్యడం పక్కా అంటున్నారు ట్రేడ్ వర్గాలు. మొత్తానికి త్రిబుల్-ఆర్ చరిత్రలో సరికొత్త చరిత్రను సృష్టిస్తుంది అనేసి అందరూ భావిస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.